హైదరాబాద్లో మళ్ళీ కూల్చివేతలు షురు అయ్యాయి. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. భారీ బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. మైలార్దేవుపల్లిలో ఈ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. ముఖ్యంగా లక్ష్మీగూడ ప్రాంతంలో నేలమట్టం చేస్తున్న అధికారులను ఎమ్మెల్యే సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే వెళ్ళి అక్కడ అధికారుల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక మైలార్దేవుపల్లిలో హైడ్రా మళ్ళీ తన పని కానిస్తోంది. అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. దీంతో హైడ్రా మళ్ళీ హైదరాబాద్లో కట్టడాల కూల్చివేత పని మళ్ళీ ప్రారంభించిందని తెలుస్తోంది. సమాచారం తెలుసుకొని లక్ష్మీగూడకు చేరుకున్నారు స్థానిక ఎమ్మెల్యే. కూల్చివేతలు ఆపాలంటూ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించిన పరిస్థితి. అయితే అక్రమ నిర్మాణాలను మాత్రమే నేలమట్టం చేస్తున్నామంటూ హైడ్రా అధికారులు ఎమ్మెల్యేకి చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే చేరుకొని కూల్చివేతలు ఆపాలంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. విజయ్ ఉన్నారు. విజయ్, హైడ్రా మళ్ళీ అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ ప్రారంభించింది. ఒకసారి విజయ్ మీరు అలాగే లైన్లో ఉండండి. స్థానికంగా అక్కడ అక్రమ నిర్మాణాల కూల్చివేత సందర్భంగా కొంతమంది స్పందించారు, చూద్దాం. మీది కూడా పోయిందా? మరి మీ ఎట్లా ఎన్ని గంటలకు వచ్చిర్రు? మరి మీరు అడ్డుకునే ప్రయత్నం ఏం చేయలేదు? ఇన్ఫర్మేషన్ ఇస్తమే కదా చెప్పడానికి. మన సడన్ వచ్చి కూల్ చేసారా? మరి గత ప్రభుత్వాలు ఎప్పుడన్నా టచ్ చేసినాయా? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నేను అంతకుముందు మిమ్మల్ని ఎవ్వరు ఏమనలే. మరి ఎందుకు మరి చిన్న చిన్న ఇట్లా ఊలో కొడితే ఇప్పుడు మీరు ఏం పెట్టి కట్టుకోవాలి మళ్ళీ షాప్ లో? మా మహిళల్ని కోటేశ్వరాలు చేస్తా అంటుండే అమ్మా. అంతేనా? ఏ మహిళ కోటీశ్వరాలు కాలేదు, ఏ మహిళ కాలేదు ఇప్పటిదాకా. అయ్యిందన్నట్టు కూడా ఏం చరిత్ర లేదు. ఏమన్నా రికార్డు తీసి చెప్పండి. ఏ మహిళ కోటీశ్వరాలు ఉంది, ఏ మహిళ కారు పథకాలు వచ్చినాయి, ఏ మహిళ ఎంత యూనిట్ ఉంది, ఎంత సక్సెస్ అయింది అనేది ఒకటి రికార్డు తీయండి. రికార్డు తీసి అడగండి ఫస్ట్ ఎవరు కోటీశ్వరాలు అయ్యారనే తెలుస్తుంది. మధ్యతరగతిగా ఉన్నాడు, మధ్యతరగతిగా ఉన్నాడు, కోటీశ్వరుగా ఉన్నాడు. అంటే 1 year పాలన ఎట్లుందమ్మా? చాలా చండాలంగా ఉంది. నన్ను అడిగితే మాత్రం అసలు బాగాలేదనే చెప్తున్నా. మైలార్దేవుపల్లిలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లక్ష్మీగూడ ప్రాంతానికి విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే చేరుకున్నారు. అధికారులను కూల్చివేతలు ఆపాలంటూ ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. మా కరెస్పాండెంట్ విజయ్ ఉన్నారు. విజయ్, హైదరాబాద్లో మళ్ళీ కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది? తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇక హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాల పైన ఫోకస్ పెట్టారు అధికారులు. అలాగే హైడ్రా అధికారులు కూడా ఫుల్ ఫోకస్ పెట్టారని చెప్పుకోవాలి. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో హైడ్రా కూడా కొంత బలం చేకూరుతుందని చెప్పుకోవచ్చు. సో మైలార్దేవుపల్లిలోని అక్రమ నిర్మాణాలను కూడా తొలగిస్తా ఉన్నారు. హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టిందని చెప్పాలి. తాజాగా మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి లక్ష్మీగూడలో కూల్చివేతలు కూడా ప్రారంభమయ్యాయి. రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్ పై ఉన్నటువంటి ఆక్రమణాలను జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగిస్తా ఉన్నారు. రాజేంద్ర నగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాలతో రంగంలోకి దిగినటువంటి సిబ్బంది అక్రమ నిర్మాణాలను తొలగిస్తా ఉన్నారు. ఈ క్రమంలో లక్ష్మీగూడ నుంచి బాంబే కాలనీ వరకు పోలీసు బందోబస్తు నడమై కూల్చివేతలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు అక్కడికి చేరుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూల్చివేతలు ఆపాలని అధికారులను ఆదేశించారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గం మైలార్దేవుపల్లిలో లక్ష్మీగూడలోని ఫుట్పాత్ పై ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూడా అధికారులు కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో జిహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. మైలార్దేవుపల్లిలోని రహదారికి ఇరువైపులా ఉన్నటువంటి లక్ష్మీగూడ ప్రాంతంలో ప్రస్తుతం ఈ అక్రమ కట్టడాల కూల్చివేత జరుగుతోంది. ఇక విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అక్కడికి చేరుకొని అధికారులను కూల్చివేతలు ఆపాలంటూ ఆదేశించిన పరిస్థితి మనకు కనబడుతోంది. మీరు చూస్తున్న దృశ్యాలు మైలార్దేవుపల్లిలో రోడ్డుకి ఇరువైపులా ఆక్రమించుకొని ముందుకు వచ్చినటువంటి అక్రమ కట్టడాలను జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానికంగా అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక కూల్చివేతలకు సంబంధించి స్థానికులు స్పందించారు, చూద్దాం. 10 నుంచి స్టార్ట్ చేసారు ఊళ్ళో కొట్టడం. కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఒక 10 నిమిషాలనే మనం చెప్పాలి, టైం ఇవ్వాలి పబ్లిక్ కి. గులగొట్టడం తప్పని అంటలేదు, గులగొట్టడం ఒకే ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయాలి. కానీ కనీసం మెట్టు వరకు గులగొట్టండి. ఇక్కడ వరకు రోడ్ ఏమైనా ట్రాఫిక్ జామ్ అవుతుందా? దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? మెట్టు వరకు రోడ్డుకి ఎంత దూరం ఉందమ్మా? రోడ్డుకి ఆల్రెడీ ఇప్పుడు 85 ఫీట్లు ఉంది. ఆల్రెడీ రోడ్డుకు ఇక్కడ వరకు 75 ఫీట్లు అంటే ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ 150 ఫీట్ల రోడ్ ఇది ఆల్రెడీ. అయినా కూడా ఎక్స్ట్రా ఎందుకు గులగొట్టాలి? ఆల్రెడీ పర్మిషన్ ఉన్నదాన్ని కూడా ఎందుకు గులగొట్టాలి? డ్యామేజ్ ఎక్కడ వరకు వేసినా అంతవరకు చేయాలి. ఎక్స్ట్రా కూడా ఎందుకు డ్యామేజ్ చేయాలి చెప్పండి. ఎట్లా మరి మీ ఇల్లు డ్యామేజ్ అయినట్టుంది? ఎంతో డ్యామేజ్
డ్యామేజ్ అయిందని చెప్తున్నా. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, ఎవరు చెప్పాలి, ఎవరు చూస్తారు, ఎవరి మాటలు ఏం చెప్పాలి, ఎవరు ఏ చెప్పినా ఎస్ఐ చెప్పినా ఎవరు చెప్పినా కూడా మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు. ఎవరికి చెప్పాలి యాక్షన్, ఎవరు తీసుకుంటారు ఇక్కడ, ఎవరు రెస్పాన్స్ మరి తీసుకుంటారు? ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా అమ్మా మరి నిజం? నేను అదే చెప్తున్నా కదా, దౌర్జన్యం అంటే దౌర్జన్యం. ఒక 10 నిమిషాలు కూడా టైం ఇవ్వలేరు. వస్తున్నారు గుల కొడుతున్నారు, కనీసం సామాన్ తీసుకున్నాక కూడా టైం ఇవ్వలేరు. ఒకసారి నీటికి దాకా మొత్తం పొద్దున్న నుంచి ఎవరు రాలేరు, ఎవరు యాక్షన్ తీసుకోలేరు, ఎవరు మాట్లాడలేదు, సోషల్ సర్వీస్ చేస్తున్నారు, ఎవరు లేరా చెప్పాలి మీ కదా. గురించి ఎవరు కూడా మాట్లాడతలేరా? మాట్లాడతలేరు. అందరు పబ్లిక్ సమస్యలే కదా ఇవన్నీ. మరి మాట్లాడలేదు ఇట్లా. మరి ఇదంతా మరి గత ప్రభుత్వాలు ఎప్పుడన్నా మిమ్మల్ని టచ్ చేసే ఏమన్నా చూసారా? ఎప్పుడు ట్రై చేయలేదు, ఇప్పుడే చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇట్లా చేస్తారు. మొత్తం పబ్లిక్ మీద వాడి వాడిని బతకనియకుండా వాడు చేయకుండా ఫ్రీ బస్సులు పెట్టినప్పుడు అంటే మొత్తం బిజినెస్ మొత్తం బాగా ఉన్నాయి. బిజినెస్ కూడా నడుస్తలేదు. ఇప్పుడు నాదే షాప్ ఉంది, ఆ రోజు 1000 రూపాయలు అమ్ముకుంటే ఇప్పుడు 200, 300 కూడా అమ్ముతలేను అసలు. అంటే మహిళలనే కోటేశ్వరాలను చేస్తా అన్నాడుగా మరి. ఏ మహిళ కోటేశ్వరాలు అనేది మొత్తం రికార్డు తీయను. 50 మందిని తీసుకొచ్చి అడగండి మొత్తం ఎవరు తీసుకున్నాడు, ఎవరు ఏ మహిళ కోటీశ్వరాలు ఉంది అసలు. ఎవరు కోటీశ్వరాలు కాలేదు అసలు. పెడుతున్నా చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది. ఇది అన్యాయం అసలు. నేను ఒప్పుకోను ఇట్లాంటి విషయాల గురించి. నేను అసలు ఒప్పుకోనంటే ఒప్పుకోను. ఇప్పుడు 20-30 వేల నష్టమే ఉంటదనా? 20-30 వేల నష్టమే ఉంటుంది. నష్టమైంది. ఎట్లా మరి ఇట్లా ఇదంతా దౌర్జన్యం ఇదంతా. ఏం మాట్లాడడానికి లేదు. ఎమ్మెల్యే చెప్తే ఎమ్మెల్యే వచ్చిండు చూసిండు, ఆయన చేతిలో ఏముందన్న చెప్తామనా? ఆయన వచ్చిండు చూసిండు, ఆయన తప్పేం లేదు. వచ్చిండు చూసిండు, మాట్లాడిండు, పోయిండు, చేయకూర అని చెప్పిండు. ఆయన ఓంగా ఆలస్యం లేదు, మళ్ళీ చేసేది చేస్తున్నారు. ఎవరికి చెప్తాను చెప్పు. ఇంటి ముందు ఎమ్మెల్యేనే ఉన్నాడు, ఆయన చెప్పిండు. ఆయన తీసుకోకపోతే ఆయన తప్ప అనొచ్చు. ఆయన వచ్చిండు చేయకుండా అని చెప్పిండు. మళ్ళీ ఆయన పోయి 10 నిమిషాలు కానీ మళ్ళీ స్టార్ట్ చేసారు. మళ్ళీ కూర్చోడం స్టార్ట్ చేసారు. ఒక సామాన్ తీసుకున్నాక టైం ఇవ్వలేదా? కనీసం చెప్పనన్నా చెప్పాలా, నోటీస్ అని ఇవ్వాలి అట్లీస్ట్. ఏది ఇవ్వకుండా ఎట్లా చేస్తారు చెప్పండి? చాలా తప్పు ఇది. అసలు ఒప్పుకోము అసలు ఇట్లాంటివి చేసినప్పుడు అసలు. ఇప్పుడు మీకు ఆపోజిట్ లా ప్రకాష్ గౌడ్ ఇల్లు ఉంది, మీ ఏమో ఇంత లోపల తీసిరు. వాళ్ళు ఏమైనా టచ్ చేసిరా ఎమ్మెల్యే? ఇప్పుడు మెయిన్ రోడ్ ఉన్నప్పుడు అక్కడ నుంచి ఎమ్మెల్యే ముందు కొని ఫస్ట్ నేను చేస్తాను, అది అయిపోయిన తర్వాత అందరం చేద్దామంటే అందరం ముందరకు వస్తాము. తను ముందర ఉండి తను చేపియాలి. అందరం రూల్స్ ప్రకారం అందరం వస్తాం. ఇప్పుడు అక్కడ చేపించకుండా ఆల్రెడీ ఒక రోడ్డు కాలేదు, ఏం కాలేదు. ఇక్కడ రోడ్ వైండింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 80 ఫీట్స్ ఉన్నాక కూడా పర్మిషన్ ఉన్నాక కూడా ఎందుకు మరి ఎమ్మెల్యేకు మీకు ఎదురుగానే ఉన్నాడు, కనీసం మీరు చెప్పొద్దా? వచ్చిండన్నా చెప్తే వచ్చిండు, రాలేదని అనకూడదు. వచ్చినాక ఆపండి అని చెప్పిండు. మరి ఆయన ఇల్లు ఎందుకు వదిలేసారు? చెప్పిండు మళ్ళీ పోయిండు. అంతేగాని ఇంకా నేను దాని గురించి మనం మాట్లాడేది అసలు. ఏం చెప్పలేదన్నట్టు కాదు. వచ్చిండు, అడిగినందుకు మాట్లాడిండు, చేయకండి అని చెప్పిండు, పోయిండు. పోయినాక మళ్ళీ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసేసి. మరి ఇప్పుడు ఆయన ఇల్లు కూడా కొంచెం ముందే ఉన్నట్టుంది కదా? ముందేందన్నా మొత్తం ఈ ఎమ్మెల్యే చుట్టూ మాట్లాడి రేకులు ఉన్నాయి, మొత్తం షెడ్లు ఉన్నాయి. రూల్స్ ప్రకారం ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ రోడ్ వైండింగ్ అయింది. మళ్ళీ ఎక్స్ట్రా ఫీట్లు 75 ఫీట్లు ఎక్స్ట్రా జరిగింది. జరిగినాక లోపలికి ఉన్నాయి పర్మిషన్ ఉన్న ఇల్లు దగ్గరకు వచ్చి మళ్ళీ గూల కొట్టిరు. మరి ఇక్కడ చేసినప్పుడు మరి అక్కడ కూడా చేయాలి కదా రూల్స్ ప్రకారం. దీని పరిధి ఎమ్మెల్యే ఎవరు వస్తారు? ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.